ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం మసాలా రైస్. ఎంతో టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్గా చేయొచ్చు. మసాలా రైస్కు కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన రైస్ 1 కప్పు, కట్ చేసిన ఆలు 1, క్యారెట్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్. మసాలా రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత క్యారెట్ ముక్కలను వేయాలి. క్యారెట్ ముక్కలు కొద్దిగా వేగగానే ఆలు ముక్కలు వేయాలి. క్యారెట్ ఇంకా ఆలు మగ్గడానికి చిటికెడు ఉప్పును వేయాలి. 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆలు క్యారెట్ మగ్గిపోగానే బఠానీలను వేయాలి. పచ్చిమిర్చిని వేయాలి. ఇలా ఒక 2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేయాలి. టమాటా ముక్కలను వేయాలి. వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సోయా సాస్ వేసుకుంటే మన మసాలా రైస్ రెడీ అయిపోయినట్లే. వెజిటబుల్స్ అన్నీ డైరెక్ట్గా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మసాలా రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.